నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అమ్మమ్మ కోరికలు లిస్టు పెద్దదే, చెప్తా వినండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే అండ్ థంబ్నెయిల్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇది లక్ష్మీ పార్వతి సంబంధించిన వీడియో అని చెప్పేసి. ఎస్, మీరు అనుకున్నది నిజమే. లక్ష్మీ పార్వతి కోరికల గురించే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఆవిడ కోరికలు అన్నింటి గురించి మనం చెప్పుకోవాలంటే కొన్ని ఎపిసోడ్స్ చేయాలి, కానీ మచ్చుకకి కొన్ని ఇంపార్టెంట్ కోరికల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అవి ఎలాంటివి అనంటే, వీరగంధం సుబ్బారావు లైఫ్లోకి ఆవిడ ఏ కోరికతోటి వచ్చింది, ఆ తర్వాత ఏ కోరికతో ఆయన్ని వదిలించుకుంది, ఏ కోరికతో ఎన్టీఆర్ లైఫ్లోకి వచ్చింది, ఆవిడకి ఏ కోరిక ఎన్టీఆర్ లైఫ్లో నెరవేరలేదు, ఏ కోరిక నెరవేరకపోవటం వల్ల చంద్రబాబు మీద ఇప్పటికీ అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది, ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద కూడా ఇప్పటికీ కూడా ఏ కోరికతోటి అక్కసు వెళ్ళగక్కాలని చూస్తుంది. ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ఆవిడ కోరికలు డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ అంటూ ఒకటి ఉండాలి కదా. తాజాగా ఆవిడ కోరిన కోరిక ఏంటి అంటే, లోకేష్ తనని అమ్మమ్మ అని పిలవాలట. అలాగే అమ్మమ్మ బాగున్నావా అని చెప్పేసి అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉండాలట. అమ్మమ్మ నీ ఆరోగ్యం బాగుంటుందా అని చెప్పేసి ఆవిడని కుశలక్షేమాలు అడుగుతూ ఉండాలట. సో ఇలాంటివన్నీ మరి లోకేష్ చేస్తాడా? లోకేష్ చెయ్యటాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లక్ష్మీ పార్వతి నందమూరి ఫ్యామిలీతో కానీ నారా ఫ్యామిలీతో కానీ సత్సంబంధాలు పెట్టుకోవటం ఏమాత్రమన్నా ఇష్టం ఉంటుందా? సో వీటన్నిటి గురించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక తాజాగా లక్ష్మీ పార్వతి కొన్ని కోరికల గురించి మాట్లాడుకుందాం మనం అని చెప్పేసి అన్నాను కదా. సో వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే, లక్ష్మీ పార్వతి ఏ కోరికతో వీరగంధం సుబ్బారావు లైఫ్లోకి వచ్చింది అని చెప్పేసి. అప్పట్లోనే వీరగంధం సుబ్బారావు చాలా పేరు మోసిన హరికథా కాలక్షేపం చెప్పే వ్యక్తి, చాలా డిమాండ్ ఉన్న వ్యక్తి. ఫారిన్లో ఉన్నవాళ్ళు కూడా ఆయన్ని ఇక్కడి నుంచి, ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిపించుకుని మరి అక్కడికి పిలిపించుకుని మరి హరికథా కాలక్షేపం చెప్పించుకునేవాళ్ళు. చాలా ఎక్కువ మొత్తమే తీసుకుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు, ఫారిన్లో కాన్సర్ట్స్ చేస్తుంటే మ్యూజిక్ ఆర్టిస్టులు మరి అక్కడికి వెళ్ళి కాన్సర్ట్ చేసినందుకు, మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించినందుకు ఎంత ఎక్కువ తీసుకుంటారు. మరి ఆ రోజుల్లో కూడా వీరగంధం సుబ్బారావు హైలీ పెయిడ్ ఆర్టిస్టే కదా. సో అలాంటప్పుడు మరి అంత డబ్బు చూస్తే వీరగంధం సుబ్బారావు దగ్గర లక్ష్మీ పార్వతికి కన్ను కుట్టకుండా ఉంటుందా? అందుకనే ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకుంది లక్ష్మీ పార్వతి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి ఒక బాబు పుట్టాడు. సో ఇప్పుడు ఆయన డాక్టర్గా కూడా ఎక్కడో పనిచేస్తున్నాడట. అయితే ఆయన పేరేంటో కూడా ఎవరికి తెలియదు, మ్యాక్సిమం ఎవరికి తెలియదు, అసలు బయటికి రానివ్వలేదు, ఆయన్ని ఎక్కడా కనపడనివ్వలేదు. కనపడితే మీ నాన్న వీరగంధం సుబ్బారావా, లేకపోతే మీ అమ్మ పదే పదే చెప్తూ ఉంటుంది కదా, నా భర్త పేరు నందమూరి తారక రామారావు అని చెప్పేసి, ఎవరు మీ నాన్న, ఏం పేరు మీ ఇంటి పేరు అని అడుగుతారేమోనని ఆయన్ని ఎక్కడా బయటకు కనపడనివ్వదు అనుకుంటా. సో ఇకపోతే ప్రస్తుత విషయానికి వద్దాం. వీరగంధం సుబ్బారావు లక్ష్మీ పార్వతిని ఎంత బాగా చూసుకున్నాడో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. 17 ఏళ్ల వయసున్న తన కొడుకుని, లక్ష్మీ పార్వతిని, అంటే లక్ష్మీ పార్వతి కొడుకుని, తనని, ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టుకుని వీరగంధం సుబ్బారావు సో తనకి లక్ష్మీ పార్వతికి ఇద్దరికి కూడా ముద్దలు తినిపించేవాడట. అంత ప్రేమగా చూసుకున్న లక్ష్మీ పార్వతిని మరి ఎందుకు ఆయన వదిలేశాడు? ఆయన వదిలేశాడా, లక్ష్మీ పార్వతి వదిలించుకుందా అంటే, మరి రామారావు లాంటి మేరునగ పర్వతాన్ని చూస్తే ఎవరికైనా కన్నుగుడుతుందిగా. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్దేసిందని ఊరికనే అన్నారా సామెత. ఎన్టీ రామారావు లాంటి అందగాడిని, ఇంకా ధనవంతుణ్ణి, ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని చూస్తే మరి వీరగంధం సుబ్బారావు ఏమాత్రం అంతాడు లక్ష్మీ పార్వతి కంటికి. అందుకనే ఈయన్ని మెల్లమెల్లగా వదిలించుకుని ఆయన్ని దగ్గర చేసుకుంది. ఎన్టీ రామారావుకి అప్పటికే భార్య చనిపోయి ఉన్నారు కదా, బసవతారకం. సో ఆవిడ చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ ఎడబాటులో ఆయన ఉన్నారు. పైగా కోడళ్ళకి, కొడుకులకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి అందరికీ దూరంగా ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఆయనకి సపర్యలు చేసే నెపంతో, ఆయనకి వేళకి మందులు ఇచ్చే నెపంతో ఆయనకి దగ్గరైంది. పైగా మెయిన్ కారణం ఏంటంటే, ఆయనకి దగ్గర అవడానికి ఆయన జీవిత చరిత్ర రాస్తాను అని చెప్పేసి కోడెల శివప్రసాద్ ద్వారా ఎన్టీఆర్ దగ్గరికి చేరింది. సో మొత్తం మీద తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసింది కాబట్టి సాహిత్యం మీద పట్టున్న వాళ్ళంటే ఎన్టీఆర్కి కూడా ఇష్టమే. అలా ఆయన దగ్గరికి రాణించాడు. కానీ ఆయనకేదో లక్ష్మీ పార్వతి అందం చూసి, ఆవిడ వంపు సొంపులు చూసి ఆ రోజుల్లో ఈయనేమి మోసపోలేదు, ఈయనేమి మోహించలేదు ఆవిడ్ని. సో మొత్తం మీద ఎన్టీఆర్ ఆ సాహిత్యాన్ని చూసి, ఆవిడ పాండిత్యాన్ని చూసి కాస్త దగ్గరికి రాణించాడు. అయితే మెల్లమెల్లగా ఎన్టీఆర్ని వశపరుచుకుంది. ఎలాగంటే,
ఆయనకి టైంకి ఫుడ్ వండి పెట్టడం, ఆయనకి టైంకి మందులు ఇవ్వటం, ఇలాగా మొత్తం మీద ఈ సాహిత్యం ఇవన్నీ కూడా ఈ సపర్యలు ఆయన్ని పూర్తిగా ఆవిడకి దగ్గర చేశాయి. పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ కూడా ఆయనకి పెడితే ఆయన ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్న క్రమంలోనే వీరగంధం సుబ్బారావు దగ్గర నుంచి బలవంతంగా ఆవిడ వేరైపోయి ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుంది. ఎన్టీఆర్ పిల్లలకి కూడా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదంటే ఆయన రెండో పెళ్లి చేసుకోవటం, వాళ్ళ అమ్మ చనిపోయినప్పటికీ కూడా రెండో పెళ్లి చేసుకోవడాన్ని వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించలేదు. కానీ లక్ష్మీ పార్వతి లాంటి మహిళని పెళ్లి చేసుకోవటాన్ని మాత్రం వాళ్ళు వ్యతిరేకించారు. అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆయన డెసిషన్ తప్పు కాదు, ఆయన చాయిస్ తప్పు అని చెప్పేసి వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. సో మొత్తం మీద వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ బలవంతంగానే పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీ పార్వతిని. ఈ క్రమంలో ఆవిడ ఇంట్లో ఉండి ఆయన ఆరోగ్యానికి సంబంధించి, ఆయన ఫుడ్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటే బాగుండేది, ఆయన సపర్యలు చూసుకుంటే బాగుండేది, ఆయన లైఫ్ స్టోరీ రాస్తే బాగుండేది. కానీ ఆవిడ ఏం చేసింది, రాజకీయాల్లో కూడా ఎంటర్ అయింది. ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెడితే ఆయన ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా ఈవిడ కూడా వెళ్ళేది. ఈవిడ వెళ్ళినప్పుడు మరి ఈవిడ మీద చెయ్యేసి, ఆయన కొంచెం ఆరోగ్యం అప్పుడు బాలేదు కాబట్టి ఈయన ఆవిడ మీద చెయ్యేసి నుంచొని కొంచెం ఊతంగా తీసుకొని మాట్లాడేవాడు. ఆవిడ లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ని అభిమానించేవాళ్ళు, ఎన్టీఆర్ అభిమానించేవాళ్ళు కూడా లేరా? కోడెల శివప్రసాద్ ఉన్నాడు, ఆయన అల్లుళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అలాగే ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఎవరో ఒకరిని నుంచోబెట్టుకునేవాళ్ళు. కానీ లక్ష్మీ పార్వతి ఏమంటుందంటే, నేనే ఆయనకి ఊతమయ్యాను, నేనే ఆ రోజు ఎన్టీఆర్ 240 సీట్లు 250 సీట్లు గెలుచుకున్నారు కదా ఆ టైంలో 1994లో, ఒక భారీ మెజారిటీ కదా, ఒక ప్రభంజనం కదా ఆ విజయం, ఆ ప్రభంజనానికి నేనే కారణం అని కూడా చెప్పుకుంటూ ఉంటుంది. సో ఇక 1995 వచ్చేసరికి ఎన్టీఆర్ పూర్తిగా లక్ష్మీ పార్వతి వశమైపోయాడు. ఆవిడేది చెప్తే అదే నిజమని నమ్ముతున్నాడు ఎన్టీఆర్. పూర్తిగా పార్టీ లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఎన్టీఆర్కి నాయకులతో టచ్ కూడా పోతుంది. అంటే డైరెక్ట్గా పార్టీలోని నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ని కలవడానికి వీలు లేకుండా పోతుంది. నాతో చెప్పండి, నేను చెప్తా ఎన్టీఆర్కి అని చెప్పేసి ప్రతిదానికి తైక్కుమంటూ లక్ష్మీ పార్వతి మధ్యలో రావటం మొదలుపెట్టింది. ఇది వాళ్ళెవరికి కూడా నచ్చలేదు. సో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ నీ చేతుల్లోకి తీసుకుంటే ఉంటాం పార్టీలో, లేదంటే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాం, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానంటే, పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఉంటానంటే చెప్పు, లేదంటే పార్టీకి మాకు రామ్ రామ్ అని చెప్పేసి చాలామంది నేతలు చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళు ఆబ్లిగేషన్ పెట్టారు. చంద్రబాబు పార్టీ నాశనం అయిపోతుంది అని అంటే చూడలేక ఆ బాధ్యతలన్నింటినీ కూడా ముళ్ళ కిరీటంలాగా ఆయన నెత్తిన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో ఆయన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మాట ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి తెలియదా? ఎన్టీఆర్కి ద్రోహం నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిస్తే, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి ద్రోహం చేస్తే ఆయన కన్నబిడ్డలు, ఆయన కోడళ్ళు, ఆయన అల్లుళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు కదా. సో ఇదంతా పార్టీ కోసం చేస్తోంది చంద్రబాబు, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవాలని చేస్తోంది కాదు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చంద్రబాబుకి సపోర్ట్గానే ఉన్నారు ఆ రోజు. సో మొత్తం మీద ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం పదవిని, పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చంద్రబాబు తీసుకోవడాన్ని లక్ష్మీ పార్వతి జీర్ణించుకోలేకపోయింది. అసలు ముఖ్యమంత్రి తానవుదామనుకున్నది లక్ష్మీ పార్వతి, ఆ ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు వరించడంతో మొత్తానికి చంద్రబాబు మీద ఒక కక్ష పెంచుకుంది. ఎప్పటికైనా చంద్రబాబుని దించేయాలనుకుంది. కానీ ఈ క్రమంలోనే, ఈ మధ్యలోనే ఎన్టీఆర్ కన్ను మూశారు. ఇక మన చేతుల్లోకి పార్టీ రావటం కల్లా అని భావించింది. అయినా కానీ ఎన్టీఆర్ పేరుని వాడుకుని, అంటే కొండకి వెంట్రుక వేద్దాం, వస్తే కొండ వస్తుంది, పోతే నెరిసిన ఎంట్రికగా పోయేదని చెప్పేసి వెనకటికి అంటారు కదా సామెత, అలాగా ఎన్టీఆర్ పేరుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయాలు చేద్దామని చెప్పి చూసింది. అన్నా ఎన్టీఆర్ అనో ఏదో పార్టీ పెట్టింది లక్ష్మీ పార్వతి. ఆ పార్టీ కూడా పులుసులో గరిసిపోయింది. తరువాత ఒక్కళ్ళు కూడా ఓటేయలేదు. నాకు తెలిసి లక్ష్మీ పార్వతి సొంత బంధువులు కూడా ఆ పార్టీకి, లక్ష్మీ పార్వతికి ఓటు వేసి ఉండరు బహుశా. సో మొత్తం మీద ఆ పార్టీ దిక్కు లేకుండా పోయింది, డిపాజిట్లు కూడా రాకుండా పోయింది. కానీ లక్ష్మీ పార్వతి ఒక్కటి మాత్రమే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కూడా ఎన్నాళ్ళలో ఉండలేదు, ఆవిడ కూడా బయటకు వచ్చేసింది. మొత్తం మీద చూస్తే లక్ష్మీ పార్వతి చంద్రబాబు మీద అక్కసు పెంచుకోవడానికి కారణాలు ఇవే. ఆవిడ కోరికలు నెరవేరకపోవటాన్ని, కొన్ని కోరికలు నెరవేరినా కొన్ని కోరికలు నెరవేరకుండా తెలుగుదేశం పార్టీని కాపాడడానికి, ఎన్టీఆర్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నించాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ భ్రష్టు పట్టిపోకుండా ఉండడానికి కూడా చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నించాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో మచ్చ అయితే పడిపోయింది. లక్ష్మీ పార్వతి అనే మచ్చని తీసుకొచ్చి ఎన్టీ రామారావు అలా అతికించి పడేశాడు నందమూరి ఫ్యామిలీకి. ఇప్పటికీ కూడా ఎంత కాదన్నా అవునన్నా వాళ్ళిద్దరూ లీగల్గా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి వైఫ్ ఆఫ్
నందమూరి తారక రామారావు అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ వైఫ్ ఆఫ్ వీరగంధం సుబ్బారావు కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరూ లీగల్గా విడాకులు తీసుకోలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చరిత్ర తెలిసిన వాళ్ళల్లా. మొత్తానికి ఎప్పుడు చంద్రబాబు ఏ విషయంలో కూడా లక్ష్మీ పార్వతి మాటలకి లేకపోతే ఆవిడ కామెంట్స్కి కౌంటర్ ఇచ్చిందే లేదు. ఎందుకంటే ఆవిడ అలా మాట్లాడుతూనే ఉంటుంది. చంద్రబాబు తాను చేసే పని, తాను చేసే అభివృద్ధి, రాష్ట్ర ప్రజల కోసం తాను పడే పాటు పడుతూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు ఆవిడకి కౌంటర్ ఇవ్వరు. ఎందుకంటే దేని మీదో రాయేస్తే వచ్చి మొహాన పడింది అని చెప్పేసి సామెత ఉంది కదా, అందుకని ఆవిడ మీద రాయి అయితే వేయరు. మరి మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో. లోకేష్ అమ్మమ్మ అని లక్ష్మీ పార్వతిని పిలవాలా? లక్ష్మీ పార్వతికి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మమ్మ అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి అయినా చెప్పాలంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.